హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది. నార్మల్ షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం లేదు. జస్ట్ అండ్ అప్డేట్ ఇవ్వడం కోసం అండ్ అలానే మీ అందరితోని జస్ట్ ఒక ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకోవడం కోసం అనేది ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. డిప్లొమా C23 థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి అండ్ C20లో కూడా చాలామంది ఫేస్ చేస్తున్న సప్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెడతాను. సో ఖచ్చితంగా స్టేట్ ట్యూన్ అయి ఉండండి. C20 పెట్టనేమో అనుకోవద్దు. C20 కూడా మోస్ట్ రిపీటెడ్ సప్లీ ఎగ్జామ్ క్వశ్చన్స్ పెడతాను. అది కూడా ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎక్కువ మంది ఏ బ్రాంచెస్ నుండి నాకైతే కమెంట్స్లో కనిపిస్తాయో వాటికి రిలేటెడ్గా పెడతాను. ఓకే, అండ్ C23 రెగ్యులర్ అండ్ సప్లీ అయితే అలానే వస్తాయి. థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రిలేటెడ్గా అవి కూడా ఉంటాయి. చూసుకోండి. కామన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ వస్తాయి. ఓకే, సో ఎప్పుడు పెడతానంటే September 15 తర్వాత పెడతాను. ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్లో చాలామంది హరి అయ్యి బిజీగా ఉంటారు, ప్రాజెక్ట్స్ చేస్తారు. కాబట్టి అవి ఎవరు మిస్ చేసుకోవద్దు సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి. బికాజ్ మీకు అవి చేయడం వల్లే క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, లాజికల్గా థింక్ చేయడం ఆలోచిస్తారు. ఆ ప్రాజెక్ట్స్లో కాంపనెంట్స్ కోసం కానీ లేకపోతే ఏం చేస్తున్నారో ఆ రిలేటెడ్గా కానీ మీరు నేర్చుకోవడం మొదలు పెడతారు. సెమ్ ఉంది కదా అని చెప్పి ఈ మంత్లో జరుగుతున్న ఇంజనీర్స్ డేని ఒకవేళ కనుక మీ కాలేజ్లో సెలబ్రేషన్స్ చేసుకుంటే మాత్రం స్కిప్ చేయకుండా వెళ్ళండి. సెమ్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇంజనీర్స్ డే 1 ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి చూసుకొని దానికి దీనికి మేనేజ్ చేసుకోండి. అది నా సజెషన్, ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది. ఏది వేస్ట్ ఏం కాదు ఇంజనీర్స్ డే చేసే పార్టిసిపేషన్స్ అన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే డిప్లొమా ఎగ్జామ్స్ అప్డేట్ చూద్దాం. డిప్లొమా ఎగ్జామ్స్ అప్డేట్ రిలేటెడ్గా వస్తే మనకి ఇప్పుడు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రజెంట్ 2025-2026లో ఇచ్చిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసినప్పటికి థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ C23 బ్యాచ్కి 25th October అని చెప్పి అకాడమిక్ క్యాలెండర్లో ఉంది. ఓకే, అది మీకు అలానే ఉంటుంది. అండ్ మిడ్ 2 ఎగ్జామ్స్ వచ్చేసినప్పటికి 22nd నుండి 25th వరకు అని అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చారు. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసినప్పటికి November 1st వీక్లో ఉంటాయని చెప్పి ఆ అకాడమిక్ క్యాలెండర్లో మనకి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అకాడమిక్ క్యాలెండర్లో యాస్టీస్గా ఫాలో అయితే మాత్రం November 3rd నుంచి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్. ఒకవేళ లేదు ఇంకా ముందే పెడదాం అనుకుంటే October 20 తర్వాత నుంచి మీరు రెడీగా ఉండండి అని నేను చెప్తున్నాను ఒక్కసారి. అండ్ C20 సప్లీ కానీ లేకపోతే C23 సప్లీ కానీ ఎవరికైనా ఉన్నా కూడా అవన్నీ కూడా అక్టోబర్ లాస్ట్ అండ్ November 1st వీక్స్లోనే మీకు కండక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ డేట్స్ అయితే చెప్పలేము. అకాడమిక్ క్యాలెండర్లో ఆల్రెడీ అయితే మెన్షన్ చేస్తారు November 1st వీక్లో ఉంటాయని చెప్పి. సో దాని ప్రకారం అయితే అలా ఉంటాయి. లేదు అనుకుంటే కొంచెం ముందు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్టెండ్ అవ్వవు. సో ఇప్పుడున్న డేట్స్ నుండి మీకు ఒక 45-50 డేస్ తర్వాత నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి హరీగా ఉండాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. మీకు నోటిఫికేషన్స్ కూడా మనకి సెప్టెంబర్ మంత్లోనే వస్తుంది. ఎగ్జామ్ రిలేటెడ్గా, ఫీ పేమెంట్ రిలేటెడ్గా అన్నీ కూడా. టైం టేబుల్ అయితే ఈ మంత్లో రాదు, కానీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఈ మంత్లోనే పక్కా వస్తుంది. అది ఎండ్ ఆఫ్ ది మంత్లో రావచ్చు, లేదా 20 ఆ టైంకి కూడా రావచ్చు. ఓకే, సో ప్రిపేర్డ్గా ఉండండి, ప్రిపేర్ అవ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, పార్టిసిపేషన్స్ చెయ్యండి ఇంజనీర్స్ డేలో. అండ్ C20 సప్లీ ఆల్రెడీ ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో C20 రిలేటెడ్గా వాళ్ళందరూ కూడా మీకు ఏ సబ్జెక్ట్స్ ఉండిపోయో ఆ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలా చేయట్లేదు అనుకుంటే యూ విల్ బి ద పర్సన్ హూ ఫీల్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఖాళీగా ఉండి కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేదు, సప్లీ ఉంటుంది, ఈ సెట్కి వెళ్ళలేకపోతున్నాం, రాసినా కూడా పాస్ అయినా కూడా సప్లీ ఉండిపోవడం వల్ల బీటెక్ వెళ్ళట్లేదు అని చెప్పి ఇబ్బందులు పడొద్దు. అండ్ ఎస్పెషల్లీ C23 ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ అంటే ఈ సెట్కి ముందు ఇదే సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ ఏప్రిల్లో ఒకసారి ఉంటాయి. బట్ ఉన్న ఆపర్చునిటీస్ యూస్ చేసుకొని బీటెక్కి రియల్గా వెళ్ళాలనుకుంటే ఉన్న సప్లీస్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఎవరికన్నా ఎస్పెషల్లీ M1, M2, M3 C20 అయినా C16 అయినా C23 అయినా మీరు ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వాలి అనుకుంటుంటే మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి విత్ నామినల్ ఫీ. నేనైతే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అందులో గ్రూప్ అడ్మిన్ మెసేజ్ చేయండి, నేనే ఉంటాను. సో ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే M1, M2, M3 చాలామంది ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు. ప్రిపరేషన్ ప్లాన్స్ ఇస్తున్నాను, ఇంపార్టెంట్ PDFs ఇస్తున్నాను ఫార్ములాస్ రిలేటెడ్గా. అండ్ అలానే వీడియో కాన్సెప్ట్స్ ఉంటాయి విత్ సొల్యూషన్స్. మీకు ఇంపార్టెంట్గా ఏం కావాలో అవన్నీ ఇస్తున్నాను. అండ్ అలానే ఎస్పెషల్లీ ఎవరన్నా ECE ట్రిపుల్ ఈ బ్రాంచెస్ స్టూడెంట్స్కి C లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ అలానే ECE వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ కూడా సబ్జెక్ట్ అవైలబుల్గా ఉంది. సబ్జెక్ట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అడ్మిన్కి మెసేజ్ చేస్తే రిప్లై అనేది దొరుకుతుంది. ఓకే, కావాలనుకున్న వాళ్ళు. ఓకే, అండ్ వెబ్సైట్ కూడా ఉంది. ఒకవేళ మీ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా తీసుకుంటాం అనుకుంటే నితిన్ కొల్లూరు గ్రాఫీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అయితే వస్తుంది. వెబ్సైట్లో కూడా మీరు M1, M2, M3 నెట్వర్క్ అనాలిసిస్, C లాంగ్వేజ్ ఫర్ ECE అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. యూ కెన్ విజిట్. అండ్ ఐ థింక్ నెక్స్ట్ అప్కమింగ్ 30 days ఛాలెంజ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం ఎవ్రీ సెమిస్టర్కి. చాలామంది వెయిటింగ్ ఉన్నారు. అది కూడా వెరీ సూన్ మీ ముందుకైతే తీసుకొస్తాను. కొన్ని సిచ్యుయేషన్స్ బాగాలేవు, అవి నాకు కొంచెం వర్కౌట్ అయిన తర్వాత మీకైతే నేను ఆ ఛాలెంజెస్కి రిలేటెడ్గా అన్నీ కూడా చెప్తాను. ఫాలో అవుదాం. 30 days ఉన్నది అనగా విల్ స్టార్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.